కేసీఆర్ చేస్తా ఉండి ఒక విగ్రహం కట్టినంత మాత్రం అంబేద్కర్ గారు ఏమి శాంతించడో ఖచ్చితంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారో అందరూ ఆదుకోండి ఖచ్చితంగా. రైట్, మళ్ళీ వస్తాను బొల్సిరెడ్డి గారు మీ దగ్గరికి. మందర సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మీతో చాలా రోజుల తర్వాత డిబేట్ లో పాల్గొనడం మాకు సరికొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాం సార్. మీ ఉత్సాహం ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రసాద్ గారు. ఏంటి ప్రసాద్ గారు, మొత్తానికి ఎవరు మీరేమైనా స్ప్రెడ్ చేస్తున్నారా? జనసేనకి 24 వేస్తున్నారు, 26 వేస్తున్నారని ఈ వైసీపీ పుకోడా బ్యాచ్ చేస్తున్న ప్రచారం తప్పించి నేను అడుగుతున్నా ఈ పుకోడా బ్యాచ్ కి. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగాను, ఫేస్బుక్ వేదికలను, మరి ఇతర సామాజిక వేదికలు ఈ పుకోడా బ్యాచ్ జనసేనకి 24 సీట్లు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తుంది. పైగా మన నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నుండి జంప్ అవుతున్నారని, ఇంకొకటని ట్విట్టర్లో పెట్టుకుంటూ ఊరి మీ పైసాధికారందాన్ని కుక్కలు ఎత్తుకుపోను మీకు ఎవరు చెప్పారా 24 సీట్లు ఇస్తారు? మీరేమో మంచం కింద నుండి చూసారా ఎన్ని సీట్లు ఇస్తామని చెప్పేసి? ఇట్ ఈస్ టోటలీ ఏ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ డిస్కషన్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు కూడా ప్రెసెంట్ అయ్యారు. అక్కడ కొందరు మేధావులు ఫోటో చూపించేది, చూడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయినాడు, ఏం మాట్లాడలేదు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు, మొత్తం మనోహర్ గారు మాట్లాడేస్తారు. అంటే రెచ్చగొట్టాలి, అంతకన్నా గొప్ప ఆలోచనలు రావు వాళ్ళకి. ఏం సార్ 2.5 గంటల సేపు జరిగినటువంటి చర్చలో ఒక చిన్న ఫోటో తీసుకొచ్చి చూపించి చూడండి అర్జెంట్ గా చూడండి, చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇంకొకటి చూడండి, పవన్ కళ్యాణ్ గారు చేతులు కట్టుకున్నారు ఇట్లా. చూడండి చంద్రబాబు నాయుడు నెత్తిగీరుతున్నాడు, ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా? చూడండి నాదెండ్ల మనోహర్ గారు ఆవులిస్తున్నాడు. ఇవా ఒక పొలిటికల్ గా ఎమర్జ్ అయిన వాళ్ళు స్పీక్ ఆన్ పాలసీస్. ఒక పొత్తు అన్న తర్వాత నేను ఒకటి చెప్తాను సార్, బ్రహ్మనాయుడు గారు, ఎవ్రీబడి షుడ్ బి టేకన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పొత్తు అన్న తర్వాత కొన్ని త్యాగాలకు సిద్ధపడవలసిందే. మేము సిద్ధంగా ఉన్నాము త్యాగాలకి, ఇన్క్లూడింగ్ సప్తగిరి ప్రసాద్ కూడా. మీరు నమ్ముతారు నమ్మరు, నేను కూడా స్వయంగా గత గవర్నమెంట్ లో 4 సంవత్సరాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చేసిన, బిగ్గెస్ట్ కార్పొరేషన్ లో. నేను కూడా ఎమ్మెల్యే టికెట్ యాస్పిరెంట్ నే. కొన్ని కారణాల వల్ల నాకు ఇవ్వలేకపోయారు. అందుకని చెప్పేసి నేను పార్టీకి దూరం అయిపోయి ఎగిరి గంతేసి రచ్చ చేసి రావడం చేయలేదు. ఎవ్రీబడి షుడ్ బి లాయల్ టు ద లీడర్, ఒబీడియన్స్ చూపించాలా. ముఖ్యంగా పేషెన్స్ స్పేస్ మచ్ ఇన్ పాలిటిక్స్. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. పైగా ఇబ్బందులు ఉన్నప్పుడే మరి మనిషి రాజకీయాల్లో మరింత దృఢంగా ఉండాలి. అవును, అవదిలేసి ఊరిక రచ్చ చేసుకుంటూ, రావిడి చేసుకుంటూ, కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ. మా చిత్తూరులో ఒక ఆయన ఉన్నాడు, నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి, దళిత నేత అని డబ్బా కొట్టుకుంటాడు, దళిత దొర ఆయన నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటాడంటే, ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి పనిచేసిన చరిత్ర లేదు, వాళ్ళు ఎప్పుడు ఒకరు మధ్య వర్గ వైషమ్యాలు ఉన్నాయి. వాళ్ళకి వర్గ వైషమ్యాలు ఉంటేనే కదా ఆనాడు కాంగ్రెస్ అయినా ఈనాడు వైసీపీ అయినా ప్రశాంతంగా ముందుకు సాగేది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం తప్పించి ఇంకొకటి కాదు. వాళ్ళిద్దరు ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి పొత్తు మాకు సంబంధించింది, మా పార్టీ ఇంటర్నల్ అఫైర్స్. మీరెందుకు ఉలికి పడతా ఉన్నారు? మేము 24 ఇస్తాము, 44 ఇస్తారు, 74 ఇస్తారు. ఒకటి పార్టీ అధినాయకులు తీసుకునేటువంటి డెసిషన్ అది. నిన్న ఏం మాట్లాడినారు ఎవరికేం తెలుసు? మాకు కూడా తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు దేర్ షుడ్ బి సమ్ సీక్రసీ ఇన్ పాలిటిక్స్. కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటించవలసి ఉంటుంది, రహస్యాన్ని కూడా పాటించవలసి ఉంది. ఇది చాణక్య నీతి. అన్ని విషయాలు ముందుగానే చెప్పరు, వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా. దాన్ని గుర్తుపెట్టుకోకుండా వేరే పని పాటలు మేధావులు చెప్పినారంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకపోతే పేదలు నష్టపోతారు, సంక్షేమ పథకాలు ఆగిపోతుందని మేధావులు. ఎవరు ఆ మేధావులు? ఒక నలుగురు చెప్పండి. 6వ తరగతి చదివిన కొడాలి నాయన, 5వ తరగతి చదివిన అంబటి రాంబాబా, వీళ్ళ మేధావుల. వాళ్ళకి పెన్ను పేపర్ ఇస్తే ఏబిసిడీలు సక్రమంగా రాయలేరు సార్ వాళ్ళు మేధావులని చెప్పుకుంటూ
వాళ్ళు చెప్పారంట సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ఊరి నాయను అనేసి. నేను ఒకటి చెప్తాను చూడండి, ఒక దళితుడిగా మా యొక్క ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసినంత దాడులు, నువ్వు చేసిన అరాచకం, మా వర్గాల పైన నువ్వు చేసినటువంటి దౌర్జన్యం ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేదు, ఇంక్లూడింగ్ బీహార్ లో కూడా చేయలేదు. నీ ఎమ్మెల్సీ అనంతబాబు, గుర్తుపెట్టి రెండు చెప్తా, నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి స్విగ్గీలోనో జొమాటోనో ఇడ్లీలు వడల్ని డోర్ డెలివరీ చేసినట్టు ఒక దళితుని చంపి ఎత్తుకొచ్చి ఇంటి ముందు వేసేసి మీరు ఏమి పీక్కుంటారా పీక్కుంటారా అన్నట్టు వెళ్ళాడు. అటువంటి వెధవని నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు. పైగా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఒక 1 month బ్యాక్ మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన యువకులు శ్యామ్ కుమార్ అనేటువంటి ఒక ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసి విచ్చలవిడిగా కుట్టినారు. కుట్టి ఆ పిల్లోడు దాహము అంటే ఆ పిల్లోడు నెత్తి మీద మూత్రం పోసినారు. మీకు గుర్తుంది లేదు బ్రహ్మనాయుడు గారు? పోలీసులు యాక్షన్ ఎఫ్ఐఆర్ కూడా కట్టినట్టు తీసుకున్నా. నీ ఎఫ్ఐఆర్లు, నీ యాక్షన్లు, నీ వంకాయలు టెంకాయలు అని మాకు తెలుసులేవయా. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చొని ఉన్నావంటే మా దళితులు గంప గొత్తగా వేసారా నీకు ఓట్లు. నీ నెత్తి మీద పాలు పోసారు. నువ్వేం చేశావు వినండి సార్, జగన్మోహన్ రెడ్డి నీ నెత్తి మీద పాలు పోసారు మా దళితులు, నువ్వు మా నెత్తి మీద మూత్రం పోసినావు. అర్థమైందా? ఈసారి నేను ఎందుకు, నేను చెప్తున్నా కదా, నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క ప్రైమ్ లైన్ చర్చా వేదిక ద్వారా నువ్వు చేసిన వినండి చంద్రశేఖర్, నువ్వు చేసినంత అరాచకం మా పైన కమ్మ సామాజిక వర్గం వారు చంద్రశేఖర్ గారు మూత్రం పోస్తే కేసు కూడా అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పమంటారా? ఏం మాట్లాడుతున్నాను? విఘ్నత లేకుండా ఏంటండి అది? విఘ్నత లేకుండా ఏంటండి? నువ్వు ఏం ఇప్పుడు ఇది ఒక 4 నెలలు 5 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో గిరిజన యువకుడి పైన మూత్రం పోసినారు. చెప్పండి. ఆ ఘటనలో నుంచి మీరు గుణపాఠం నేర్చుకోలేదు. నీకు ఇంకో విషయం చెప్తాను చూడు, మధ్యప్రదేశ్ లో ఇదే ఘటన జరిగితే ఒక పిచ్చివాడి పైన మూత్రం పోస్తే అక్కడ చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క గిరిజన యువకుడిని పిలిపించి అతన్ని కాళ్ళు కడిగి పసుపు నీళ్ళతో తన నెత్తి మీద చల్లుకున్నాడు ఆ చీఫ్ మినిస్టర్. జరిగింది పొరపాటు అని చెప్పి నువ్వు అంటే ప్రసాద్ గారు ఒక్క చిన్న అంశం అంటే ఒక దగ్గర జరిగినటువంటి అంశాలని ఆ పార్టీ అధినేతే చేపించాడు, లేకపోతే ఆ పార్టీ అధినేత కంట కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నేను ఒకటే చెప్తున్నా, మాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత నీ పైన ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ప్రొటెక్షన్? నువ్వు రక్షణ కల్పించలేకపోయి అంటే నీ ఫెయిల్యూర్ కాదా? నాకు సంబంధం లేదంటావా? చెప్పు, ఈ మాట చెప్పామని చెప్పు ముఖ్యమంత్రి. మీకు జరిగిందయా, నాకు సంబంధం లేదయా, మీరు ఎట్లన్నా సావండయా అని ఒక్క మాట చెప్పానండి. మళ్ళీ మేము ఏ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం. ఈయన దళితుల గురించి, దళిత జనార్దన గురించి మాట్లాడడం మాకు హాస్యాస్పదంగా ఉంది. వాట్ ఇస్ దిస్? పైగా ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను, సంక్షేమ పథకాలు ఏదేదో రాష్ట్ర ఆదాయాన్ని పెంచేసినామని డబ్బా కొడుతుంది. ఏందా మీరు పెంచిన ఆదాయం? మీరు ఆదాయాలే పెంచుంటే అంగన్వాడీ వాళ్ళు రోడ్లో కూర్చొని 7 రోజులకి ఎందుకయ్యా ధర్నా చేస్తుంటారు? మాకు ఇంకా జీతాలు రాలేదు, మా జీతాలు పెంచమని చెప్పి. ఆశా వర్కర్లు ఎందుకయ్యా ధర్నా చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు పోయి గవర్నర్కి ఎందుకయ్యా మొరపెట్టుకుంటారు మాకు నిలబడితే జీతం ఇమ్మని చెప్పి? అప్పులు చేసుకుంటున్నారయ్యా. పైగా ఇప్పుడు 25 లక్షలు పెంచుతున్నారంట ఆరోగ్యశ్రీ యొక్క దీన్ని పరిమితిని. ఈ దొంపల దగ్గర 700 కోట్ల అప్పు ఉందయ్యా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి. దాన్ని కట్టిండయా బాబు, లేఖలు రాసినారయ్యా హాస్పిటల్స్. ఇవన్నీ వదిలేసి మీరు చెత్తగా ట్విట్టర్ వేదికల కులాల మధ్య చిచ్చులు పెట్టేది, మతాల మధ్య చిచ్చు పెట్టేది. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు రెడీగా ఉంటాయి స్క్రిప్ట్లు పెట్టుకుని. ఆ స్క్రిప్ట్లు చూసుకొని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. మీకు విషయం తెలుసో లేదో, ఏ మినిస్టర్ కూడా తన శాఖకి సంబంధించిన పాలసీ మ్యాటర్ గురించి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఒక 5 మంది, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక 5 మంది, లోకేష్ బాబు గారు ఇంకో విషయం ఇక్కడ ప్రసాద్ గారు,
వారిలో సగం మందికి సీట్లు ఇచ్చే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు గారిని ఆయన సామాజిక వర్గం చేత తిట్టించారో, పవన్ కళ్యాణ్ గారిని ఆయన సామాజిక వర్గం చేత తిట్టించారనే అభిప్రాయం ప్రజల్లో ఉందో, ఆ వారిలో సగం మందికి సీట్లు వచ్చే పరిస్థితి లేదంటున్నా. సీట్లు ఎత్తిపోతుంది కంపెనీ నీకే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ లేక